నాకు తెలీదని నాకీ ఫంక్షన్ వద్దు. ఒక పక్క బన్నీకి మంచి జరుగుతుందని అభి చెప్తుంటే ఫంక్షన్ వద్దని అడ్డగోలుగా వాదిస్తావేంటి జయంతి? వదినికి సపోర్ట్ చేయడం మాని నువ్వేంటనియా వీళ్ళని వెనకేసుకొస్తున్నా? వాళ్ళంతా ఒకటైపోయారు వదినా. నేను మాత్రం ఒంటరిదాన్నైపోయాను అంతే. అలా అని ఎవరన్నారమ్మా? మీరంతా ఒక మాట మీదే ఉన్నారు కదా, నా మాట ఎవరైనా వింటున్నారా? ఒక మంచి విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు జయంతి? నా మనసుని మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? అవును వదినా, నిన్నెవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. సొంత ఇంట్లోనే పరాయిదానివైపోయావు. సుమంగళి, అవునన్నయ్యా, ఆఖరికి నువ్వు కూడా వదిన్ని అర్థం చేసుకోవటం లేదు. అయినా నువ్వేంటమ్మా బస్సు? పక్కవాళ్ల గొడవలు ఇంత నోరేసుకుని పడిపోతా? మరిప్పుడు నీ నోరు పడిపోయిందా? నీ కన్న కొడుకు విషయమేగా మాట్లాడుతున్నా, సైలెంట్ గా ఉన్నావెందుకు? నీ మనసులో ఏముందో కక్కే. షడాపతయ్య, తన మనసులో ఏమీ లేదు. మీరు అనవసరంగా మాట్లాడకండి. చూసావా వదనా, నన్నే నోరు మూసుకో అంటున్నాడు. అన్న ఏమలా అనలేదు, నువ్వేదేదో మాట్లాడకత్తయ్య. విన్నావా అన్నయ్య? ఆఖరికి చిన్నోడు కూడా నన్ను అంటున్నాడు. నువ్వు కాసేపు కాముగా ఉండు సుమంగళి. నువ్వు కూడా అనేసావా? చూడమ్మా, దత్తత వల్ల మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ మంచి ఏంటో చెప్పమంటే చెప్తాను, కానీ ఫంక్షన్ ఎందుకు వద్దంటున్నారో మీరు చెప్పగలరా? మీకెందుకు ఇష్టం లేదో చెప్పండి. చెప్పు జయంతి, నీకెందుకు ఇష్టం లేదో చెప్పు. అంటే నన్నే కారణాలు అడుగుతున్నారా? కారణం ఏంటో చెప్పమ్మా. ఊరికి వద్దంటే ఎలా? అర్థమైంది భాస్కర్, నన్నే ఎదిరించే స్థాయికొచ్చారన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇలా అయితే నేను ఈ ఫంక్షన్లో ఉండను. మీరు లేకపోతే ఎలా అమ్మా? నా మాటకి విలువ లేనప్పుడు నేనుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అదే మాట జయంతి. ఫంక్షన్ ఎందుకు చేయాలో అభి చెప్తానంటున్నాడు. ఎందుకు చేయకూడదో నువ్వు కారణం చెప్పు. ఫంక్షన్ జరిగితే నువ్వెందుకు ఉండనంటున్నావు? ఇది పద్ధతి కాదు. అది నాకు అనవసరం అండి. నా మనసుకి నచ్చింది నేను ఒప్పుకోను. రేపు ఎలాగైనా ఈ ఫంక్షన్ జరుగుతుందమ్మా. మీరుండి తీరాలి. నీ ఇష్టం అభి, నేనైతే ఉండను. ఇది నా ఇష్టం.
నేను ఫంక్షన్ వద్దు అన్నాను. ఇప్పుడు చూడు ఎంత పెద్ద గొడవ అయిందో. రేపు ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో అని చాలా భయంగా ఉంది మమ్మీ. ఇప్పుడిప్పుడే నానమ్మ మనతో మంచిగా ఉంటున్నారు. నానమ్మకి ఇష్టం లేకుండా మనం ఫంక్షన్ చేస్తే నానమ్మ మనల్ని ఎప్పటికీ క్షమించదు మమ్మీ. మనతో మాట్లాడదేమో. నానమ్మకి డాడీకి మధ్య గ్యాప్ పెరిగిపోతుందేమో. అందరూ సఫర్ అవుతారేమో మమ్మీ. ఆ విషయం నాకు అర్థమవుతుంది బన్నీ, కానీ ఫంక్షన్ జరగకపోతే అంతకన్నా పెద్ద అనర్థాలు జరుగుతాయి. అది నీకెలా చెప్పను? నానమ్మ నాకు ముందే చెప్పారు కదా మమ్మీ, అందుకే ఈ ఫంక్షన్ వద్దు అన్నాను. ప్లీజ్ మమ్మీ, డాడీతో చెప్పి ఈ ఫంక్షన్ ఆపించే మమ్మీ, ప్లీజ్. ఏమైంది? ఏంటి బన్నీ, ఏడుస్తున్నావా? లేదు డాడీ. సో నువ్వు ఫంక్షన్ వద్దు అనడానికి కారణం నానమ్మేనమాట. కాదు డాడీ, నాకే ఇష్టం లేక వద్దన్నాను. ఇంకా ఎందుకు నా దగ్గర దాస్తున్నావు? ఫంక్షన్ వద్దని అందరి ముందు అమ్మాయి చెప్పింది కదా, అందరికన్నా ముందు బన్నీకి చెప్పుంటుంది, అంతేగా? లేదు డాడీ, నానమ్మ నాతో ఏమీ చెప్పలేదు. అబద్ధం చెప్పక బన్నీ. నిజమే డాడీ. నిజమైతే తలెత్తి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పేవాడివి. చూడండి, అమ్మ గురించి నాకు బాగా తెలుసు. తన కోపం ఎంతసేపు ఉండదు. ఈ ఫంక్షన్ వద్దు అనడానికి తనకున్న కారణం ఏంటో నాకు తెలియదు. బట్ రేపు అమ్మ ఫంక్షన్కి వస్తుంది, బన్నీని బ్లెస్ చేస్తుంది. అంటే రేపు ఫంక్షన్ జరుగుతుందా? మీరేం వరి అవ్వకండి. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫంక్షన్ జరిగి తీరుతుంది. వసు గారు, ప్రిపేర్డ్గా ఉండండి. బీ రెడీ బన్నీ. బావగారు సామాన్యులు కారు. ఇందాకే తెగేసి చెప్పారు, ఇప్పుడు ఫిక్స్ అయి చెప్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని సుమాంటితో చెప్పాలి. ఆంటీ, ఏంటే నిద్రపోకుండా ఎలా వచ్చా? ఈరోజు మీకు నాకు ఇంకా నిద్ర వచ్చినట్టే. పీకల దాకా తిన్నా కదా, రేపు ఫంక్షన్ కూడా జరగదు. ఇంకెందుకు నిద్ర పట్టదు? రేపు ఫంక్షన్ జరుగుతుందా ఆంటీ? వద్దని మీ అత్తయ్య చెప్పింది కదా. జరిపిస్తానని అభిబావ గారు చెప్పారుగా. అభి చెప్తే ఫంక్షన్ జరుగుతుందా? మీ అత్తయ్య అడ్డుపడుతుంది. లేదా ఆంటీ, అభిబావ గారు ఎలాగైనా ఫంక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యారక్కడ. ఫంక్షన్ జరుగుతుందని వసు అక్క, అత్తయ్య బ్లెస్సింగ్స్ ఇస్తారని బన్నీకి ఇందాక బావగారు మాటిచ్చారు. వాళ్లకు మాట ఇచ్చాడు అంటే ఫంక్షన్ జరగటం ఖాయమేనే. ఇప్పుడెలా? నా దగ్గర ఒక ప్లాన్ ఉందా ఆంటీ. ఏం ప్లాన్? ఫంక్షన్ ఆగిపోయే ప్లాన్. ఏంటో త్వరగా చెప్పు చెప్పు చెప్పు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? అబ్బా ఇవ్వండి ఆంటీ. అక్కడుంది, తీసుకో. హా.
హలో, ఎవరు? నేను రాజు హారికను. మీరా మేడం? చెప్పండి. రేపు నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి మేడం? చెప్పిందంత గుర్తుంది కదా? రేపు నీకు మళ్ళీ కాల్ చేస్తాను, రెడీగా ఉండు. అలాగే మేడం, ఉంటాను. ఎలా ఉంది ప్లాన్? నువ్వు అసలు హారికవేనా? ఎందుకు ఆ డౌట్? చూడటానికి తింగర్దాన్లా ఉంటావు. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? మీకు తెలివి ఉంటే నాకుండదా ఆంటీ? అవునే, నా తెలివంతా నీకొచ్చేసింది. నాతో ఫ్రెండ్షిప్ చేయబట్టే నువ్వు తెలివైన దానివి అయ్యావు. అంత లేదు, మీతో కలిశాక ఉన్న తెలివి కూడా పోయింది నాకు. ఆ? సర్లేవే, రేపు ఈ ప్లాన్ యాజ్ టీజ్ గా జరిగిపోవాలి. ప్లాన్ వేసింది నేను, ఎక్కడా తేడా రాదు. ఇదిగో హారిక, ఎవ్వరికీ డౌట్ రాకూడదు. అభికి అస్సలు రాకూడదు. అభి పసిగట్టాడంటే నీకు నాకు వీపు విమానం మోత మోగుతుంది. అన్ని తెలివితేటలు ఇంట్లో ఎవ్వరికి లేవా ఆంటీ? ఎవ్వరు మనని పట్టుకోలేరు. మొత్తానికి మొదటిసారి ఒక మంచి ప్లాన్ చేశావు. రేపు అది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది, చూడండి. రేపు ఫంక్షన్ ఆగిపోవడం ఖాయం. సరే 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 సరే, తొందరగా వెళ్ళి పడుకో. రేపు ప్లాన్ చేయాలి, వెళ్ళి పడుకో. చూసావటే, ఆగిపోయే ఫంక్షన్ కి అలంకారం చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా ఆంటీ. అందుకే ఫంక్షన్ వెంటనే ఆగిపోకూడదే. వీళ్ళని ఊరించి ఊరించి ఫంక్షన్ మధ్యలో ఆపాలి. అదే కదంటూ మన ప్లాన్. నేను వెళ్ళి అఖిల్కి హెల్ప్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు, లేకపోతే నువ్వు నేను పక్క పక్కనే ఉంటే అఖిల్కి డౌట్ వచ్చేస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎరా పెద్దోడా, ఈ ఫంక్షన్ నిజంగానే జరుగుతుందంటావా? పొద్దునే ఏంటి అపశకునం మాటలు? అంటే మీ అమ్మకి ఇష్టం లేదు కదా, ఉదయం నుంచి రూమ్లో నుండి బయటకు రాలేదు. అవునండి, వీళ్ళ అత్తయ్య గారిని పిలవండి. అమ్మో, నా వల్ల కాదు. అఖిల్, అత్తయ్య గారు ఫంక్షన్కి రాకపోతే బాగోదు, నువ్వు వెళ్ళి పిలువు. ఎందుకు? అమ్మతో తిట్టించుకోవడానికా? అంతగా పిలవాలనుకుంటే నువ్వు వెళ్ళి పిలువు. నన్ను మాత్రం అత్తయ్య తిట్టకుండా వదిలేస్తారా ఏంటి? అయితే కామ్గా ఉండు, అమ్మని నాన్న తీసుకొస్తారు. కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బయటికి రా జయంతి. నాకిష్టం లేనిది జరుగుతుంటే నేనెలా వస్తాను? చిన్నపిల్లలా మంకుపట్టు పట్టకు. అభి బాధపడతాడు. అంటే నేను బాధపడినా పర్వాలేదా? వాళ్ళు నా మాట వినాలా, నేను వాళ్ళ మాట వినాలా? ఇలాంటి సమయంలో పంతాలు పట్టింపులు ఎందుకు జయంతి? కాస్త పట్టు విడుపులుండాలి. అయితే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపండి, అప్పుడు నేను బయటకొస్తాను. శుభమా అని మొదలుపెట్టిన కార్యం ఆపమంటావా? మొదలవ్వక ముందే వద్దని చెప్పాను, కానీ మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. చెయ్యండి.
నేను మాత్రం రాను. నువ్వు వచ్చి ఆశీర్వదిస్తే బన్నీకి మంచిది. నేను రాను. ఎవరిని ఆశీర్వదించను. కావాలంటే మీరు వెళ్ళండి, నన్ను వదిలేయండి. ఈ ఒక్కసారికి నా మాట విని జయంతి. అందరూ ఉండి నువ్వు లేకపోతే మంచిది కాదు. అప్పుడే కదా నా విలువ అందరికీ తెలుస్తుంది. అర్థం చేసుకో జయంతి, నా మాట విను. నన్నే మీరు అర్థం చేసుకోండి. ఏ విషయంలోనైనా నేనెంత పట్టుబట్టానా? అయితే రానంటావా? రాను. సరే, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. మావయ్య గారు, అత్తయ్య తను రాదంటమ్మా, వదిలేయండి. వదిన లేకుండా మొదటిసారి ఇంట్లో ఓ కార్యం చేస్తున్నావు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదన్నయ్యా. మీ వదినేం ఎక్కడో బయట లేదు, ఇంట్లోనే ఉంది. కార్యం అయ్యేలోపు తను మనసు మార్చుకొని రావచ్చు. ఎవరూ బాధపడకండి. అత్తే రావడం కాదు మావయ్య, కార్యం ఆగిపోయేలా ఓ ఆటంకం రాబోతుంది. అభి వసు పిల్లలేరి? పిల్లల్ని రెడీ చేస్తున్నారు మావయ్య, వచ్చేస్తారు. సరే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. రండి. మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాం పంతులు గారు. ఒకసారి అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కీర్తి, బన్నీ, బన్నీ ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. మేమెలా ఉన్నాం డాడీ? మీకేంటమ్మా, కుందన బొమ్మల్లా ఉన్నారు. నేను ఏంజల్ని డాడీ. ఎస్ స్వీటీ. సరే, కిందికి వెళ్దాం. ఒక్క నిమిషం డాడీ.